కాదు సార్. ఇది మా పోడు భూములు 2002 నుంచి సాగు చేత్తన్నాం. హ్మ్. అచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎల్లగొట్టుడే. హ్మ్. మీ భూమి గాదు, ఇది గవర్నమెంట్ భూమి అని హ్మ్. అనుడు. హ్మ్. అంటే ఇగ 2002 నుంచి సాగు చేస్తున్నాం గానీ మమ్మల్ని ఎప్పుడూ తీసుకుపోవుడే. హ్మ్. ఉండొద్దు, ఈడ చెయ్యొద్దు అని తీసుకుపోవుడే. హ్మ్. మాకు ఈ భూములు మాకు గావాలని మేము ఈడ పోరాడుతున్నాం సార్. హ్మ్. 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 అమ్మ ఏం పేరక్క? నా పేరు లక్ష్మి సార్. హ్మ్. మేము 2002 నుంచి సాగు చేస్తున్నాం సార్. ఇట్లనే ఇబ్బంది పెట్టుడు. మీ హ్మ్. భూమి కాదు, ఫారెస్ట్ టైగర్ ఏరియా, హ్మ్. మీరు ఉండద్దు ఇక్కడ, కేసులు అవుతాయి హ్మ్. అని ఇట్లనే అంటారు సార్. హ్మ్. ఎప్పుడు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి 2-3 సార్లు లేవకపోయారు సార్. ఇట్లనే లేవకపోతే చెట్లు అన్నీ పెద్ద అయినాయి సార్. హ్మ్. చెట్లు ఉండగా మీరు ఎందుకు కొడుతురమ్మంటే సాగు చేస్తున్నాం సార్ అంటే, హ్మ్. మీరు ఇట్లా ఎందుకు ఎత్తురమ్మా అంటే, మాకు కడుపు తిప్పలు సార్, ఇక్కడ ఏం పనులు లేవు, ఇబ్బంది అవుతుంది, మా భూమి మేమే చేసుకుంటాం, సాగు చేస్తాం, ఇప్పుడు కాదు 2002 సాగు చేసిందే మేము చేస్తామని వచ్చినాం సార్. హ్మ్. అంతకుముందు ఏమైనా కేసులు అయినాయా మీ మీద? అంటే ఆయనే సార్. 2003లో మీరు భూమి సాగు చేసినాం అంటున్నారు. మా పెద్దవాళ్ళు అప్పుడు ఏమన్నా కేసులు అయినాయా? ఆయనే సార్, పెద్దవాళ్ళకి ఆయనే సార్. హ్మ్. మా ఊరికి ఆయన, 5 ఊరికి ఆయనే సార్. హ్మ్. ఉన్నాయి, చూపిస్తాం, ఆధారాలు కూడా ఉన్నాయి. పేపర్ ఉన్నాయి మీద? ఉన్నాయి సార్. నిజం చెప్పు, అబద్ధం ఉన్నాయి ఆడకు. సార్. కొత్త భూమిని కొట్టుడు తప్పు, ఆ, పాత భూమిని ఇడవద్దని ప్రభుత్వం చెప్తుంది. ఉన్నాయి మరి సార్. కొత్త భూమిని కొడితే కేసు అవుతుంది మీ అందరి కేసులు మీద. అయినాయి సార్. హ్మ్. కేసులు అయినాయి, పోలీసులు కూడా తెచ్చిర్రు. కేసులు అయినా మీకు భూమి వద్దా సార్ అనుకుంటా మమ్మల్ని కేసులు చేసిర్రు. 28 మందికి అయినాయి సార్. హ్మ్. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ 80 అసలు? సార్. హ్మ్. 80 అయినాయి. హ్మ్. మరి తరచూ పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఫారెస్ట్ అధికారులు వస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఏమంటున్నారు? అంటే ఇవి గుడిసెలు వేయద్దు అంటారు, ఏమంటలేరు కానీ గుడిసెలు వేయద్దమ్మా, ఇక్కడ ఉండద్దు, మీరు వెళ్ళిపోయారు అంటారు. హ్మ్. సార్. హ్మ్. హ్మ్. ఎన్ని కుటుంబాలు ఇక్కడ? 80 కుటుంబాలు 80 ఉంటున్నాయి? కుటుంబాలు ఉన్నాయి సార్. హ్మ్. ఎట్లా మరి దీని వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారా? లేరు ఎవరైనా సార్, మేమే ఎక్కిస్తున్నారా? ఆదివాసి, మేమే, ఎవ్వరు లేరు సార్. నిజం చెప్పు. నిజం సార్. హ్మ్. మేము ఆదివాసం అబద్ధం ఆడం సార్. అంతే. అంతే, మేమే ఆదివాసులమే నిలుచుండి, మాకెవరు సపోర్ట్ లేరు, మాకు మేమే సపోర్ట్. హ్మ్. సార్. హ్మ్. ఏంది మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఫారెస్ట్ అధికారులు వచ్చిండ్రు, మీరు కొత్త భూమిని కొట్టిండ్రు అని చెప్తారు, మరి ఏమంటారు మీరు? కొట్టినాం సార్. కొట్టంది సాగెట్లయితుంది సార్. ఇదే పాత భూమే కానీ కొట్టినప్పుడు కొత్తగా అవుతుంది సార్. హ్మ్. అంతే. వదిలిపెడితే మొక్కలు అయితే మొక్కలు అవుతాయి. ఇప్పుడు ఒక సంవత్సరంలో చూడు సార్ ఎంత పెద్దగా అవుతాయి కొట్టిన చెట్టు.